నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? చాలా అధ్వానంగా ఉందండి పరిపాలన. బాగా ఇదే నా అభిప్రాయం. దేనివల్ల? దేనివల్ల కానీ ఒక డెవలప్మెంట్ లేదు, ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, ఒక రోడ్డు లేవు, ఒక డ్రైనేజీ లేదు, ఒక పరిశ్రమ లేదు. చాలా అధ్వానంగా ఉంది, చాలా చండాలంగా ఉంది పరిపాలన. మేము వచ్చిన తర్వాత ఎక్కువ అభివృద్ధి చేశామని చెప్తున్నారు కండి ప్రభుత్వం. అది మాటలకే పరిమితం, చేతుల్లో చూపించలేకపోతున్నారు. ఓన్లీ మాటలకే పరిమితం. అది సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి పంపిస్తున్నాము అని చెప్తున్నారు. ఏ సంక్షేమ పథకాలు, ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు ఇవ్వాలండి. ఇప్పుడు పేరు మార్చిండు అంతే. ఇప్పుడు విద్యా దీవెన అనేది కానీ, అమ్మఒడి కానీ, ఇవన్నీ ఫీజు రింబర్స్మెంటు ఇవన్నీ ఇచ్చి అప్పుడు ఇవ్వమనండి. అంతేగాని ఒక ఇంట్లో ఒకళ్ళకే ఇస్తాను. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇంట్లో ఒకటికే పరిమితం చేసిండు. అది ఆంక్షలు పెట్టిండు, 1,00,000 ఆంక్షలు. ఏవే ఆంక్షలు అండి అవి? ఏ ఆంక్షలు ఏంది? కరెంట్ బిల్లు ఒకటి, హౌస్ పర్పస్ ఒకటి, ఇలాంటివన్నీ ఆంక్షలే కదా. నీకెందుకు ఆ రేషన్ కార్డు ఉన్నదా లేదా? పేదవాడు కాదు అంతవరకు చూడు. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైతే ఇచ్చావు దాన్ని అమలు చేయి. అది మేడం తిప్పను మాట తప్పను అనే దానికి అర్థం. అంతేగాని ప్రతిదానికి ఆంక్షలు పెట్టుకుంటూ పోతే ఉపయోగం ఏముంది? చాలా రాంగ్ అండి ఇది పరిపాలన. బాగా ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని డైరెక్ట్గా ఇళ్ళ దగ్గర చేరుస్తున్నాము సంక్షేమంలో అని చెప్తున్నారు కదండి. అవన్నీ మాట వేస్ట్. వాలంటీర్ వ్యవస్థలో ఉపయోగం ఉందంటారండి? ఏమి లేదు, ఇంత శూన్యం. ఇప్పుడు ఐఏఎస్ చదవాలంటే 24 గంటలు కష్టపడితే చదువుతాడు ఐఏఎస్ ఆఫీసర్. అలాంటిది 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు వాలంటీర్లుగా చేస్తా ఐఏఎస్ కలెక్టర్ని కూడా అలా మించిపోయారు వాళ్ళు. ఆ విధంగా తయారైంది ఆ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ వల్లే అసలు పనితీరు అనేది తగ్గించాము చాలామందికి అని చెప్తున్నారు కదండి. అదంతా రాంగ్ అండి. ఏం తగ్గిలా, ఇంకా ఉన్న సమస్యలు పెరుగుతున్నాయి. ప్రతి సమస్య పెరుగుతుంది. ఈ ఇంటింటికి రేషన్ అని వ్యాన్లు పెట్టారండి. ఆ వ్యాన్ల వల్ల ఉపయోగం ఉందంటారండి? ఏమీ లేదు. ఈరోజు డబ్బులు ఉంటే రేపు తెచ్చుకుంటామండి. డబ్బులు ఏంది, ప్రతి ఇంటికి యాడ్ ఇస్తున్నాడు. ఎక్కడో ఆ బజార్ వెళ్తున్నాడు, ఆ బజార్కి వెళ్తే మళ్ళీ ఇంకో బజార్కి వెళ్తాడు రేపు. మళ్ళీ వీళ్ళందరూ అడిగిపోవాలి. అంత అవసరం ఉండి డబ్బులు ఉంటే తెచ్చుకుంటాడు, లేకపోతే లేదు. డోర్ టు డోర్ నీకు ఎవడిమ్మన్నాడు? అడిగాడు పబ్లిక్ నీకు ఇవ్వమని? అడగలేదు కదా. నువ్వు చెప్పుకున్నావు, నువ్వు చెప్పుకున్నప్పుడు ఇవ్వాలి. నువ్వు డోర్ టు డోర్ ఇవ్వయా. ఈ బజార్లో పెడతాడు మూలన, రేపు పక్క బజార్లో పెడతాడు, అడిపోవాలి. అవతల పక్క బజార్లో పెడతాడు, అడిపోవాలి. ఎవడికి ఎంత ఉపయోగం? ఏమి లేదు. ఈ మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు మీద మీ అభిప్రాయం? చాలా చండాలంగా ఉంది. ఎమ్మెల్యే పేరు ఏం పేరండి? ఉండవల్లి శ్రీదేవి. ఏ పార్టీ నుంచి గెలిచారు? వైసీపీ. ఏం బాగా పనితీరు. గడప గడపగా మన ప్రభుత్వం అని చెప్తున్నారు కదండి. మీ తిరగమనండి, మా ఏరియాలో తిరగాలి కదా. గడప గడపకి ఏడ తిరుగుతుంది? ఎస్టీ ఏరియాలో ఆ ఊరు బయట తిరిగితే ఉపయోగం ఉంది. మా ఏరియా తిరిగితే కష్టాలు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకుంటాం. సమస్యలు చెప్పుకుంటే ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తొక్కేస్తున్నారు. ఏమైనా సమస్య చెప్పుకుందామంటే పోలీసులు యాదో కేసులు పెట్టిస్తున్నారు. ఇదా ఇంటింటికి తెలుగు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు ఇదా? ఇట్లా ఉంటుందా? ఇప్పుడు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పెట్టింది దేనికి? సమస్యలు చెప్పుకోవటానికి కదా. సమస్య చెప్తేనే ఒకటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటుంది. ఎట్లా? ఏమేమి సమస్యలు ఉంటాయి? నాకు చాలా ఉండే నా సమస్య. నాకు షాప్ ముందు డ్రైనేజీ కట్టాలండి. అది వీళ్ళ వల్ల కాదు, అయ్యే పనే కాదు. ఎందుకంటే ప్రణాళిక లేనిది ఏ పని సక్సెస్ కాదు. ఆ ప్రణాళిక అనేది ప్రభుత్వం దగ్గర లేదు, అవ్వదు, అయ్యే పని కూడా కాదు. వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం గెలిచే అవకాశం ఉందండి? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే? ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజా నిర్ణయం శిరోధార్యం. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మేము నమ్ముకుంటున్నాం, కానీ ప్రజల నిర్ణయమే శిరోధార్యం. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంకో ఛాన్స్ ఇమ్మంటున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో ఒక ఛాన్స్ ఇమ్మంటున్నారు, చంద్రబాబు నాయుడు గారేమో లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. అసలు ఈ మూడిట్లో ఏది గెలిచే అవకాశం ఉన్నారు? అభివృద్ధి గెలిచిద్ది, సంక్షేమం గెలిచిద్ది, రాష్ట్ర డెవలప్మెంట్ గెలిచిద్ది, అంతే. ఏ పార్టీ గెలిచే అవకాశం? పార్టీల విషయం చెప్పట్లా. మీరేమన్నారు? జనసేన ఒక అవకాశం, వైసీపీ ఒక అవకాశం, టీడీపీ ఇట్లా అంటున్నారు. నేను ఏ పార్టీ విషయం చెప్పట్లేదే. అభివృద్ధి గెలిచిద్ది, డెవలప్మెంట్ గెలిచిద్ది, రాష్ట్ర భవిష్యత్తు గెలిచిద్ది. ఈ మూడు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గెలుస్తారు. ఒకవేళ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే చేయొచ్చు. రాజకీయం అంటే సహజం అండి. రాజకీయం అంటేనే రంగులమైంది, కలవచ్చు. తప్పేముంది? తప్పేం లేదు. అందులో మేము
మా బాబు గారు ఏం చెప్తే దానికి శిరస వహిస్తాము అంతే. జగన్మోహన్ రెడ్డికి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? జగన్ వైసీపీ గురించి చెప్పాలంటే ఏముందండి, అందరికీ తెలిసిందే. ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ చూస్తున్నారు. మన రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు అనేది మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. అందు గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ వైసీపీ ప్రభుత్వం గురించి అరాచక ప్రభుత్వం, ఎక్కడ చూసినా ఇల్లు కూల్ చేయటం, దుర్మార్గంగా ప్రవర్తన తప్పితే వాళ్ళ సొంత కక్షల మీద చేసే రాజకీయం లాగా ఉంది. కానీ ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితిలో లేదు వైసీపీ ప్రభుత్వం, విఫలమైంది అని చెప్పుకోవచ్చు. ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి పంపిస్తున్నా అంటున్నారు, నిజంగా పథకాలు మొత్తం అందుతున్నాయండి? కొంతమందికి అందిన వాళ్ళకేమో మాకు అందిన అని చెప్తారు, అందని వాళ్ళకి చాలామంది ఉన్నారు. అది ఏళ్ల మీద లెక్కే చెప్పలేము కదా. ఆ విధంగా అందిన వాళ్ళకి కొంత సంక్షేమ పథకాలు కొత్తగా ఆయన ఇచ్చిన ఆయన పేరు పెట్టుకునే తప్పితే మరి అంతకుముందు ఉన్న సంక్షేమ పథకాలు ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. 28 దళిత పథకాలు ఎత్తివేత జరిగింది, అవి ఇవ్వట్లేదు. ఏ అంటారండి అవి? ఏ పథకాలు అంటారు? దళిత పథకాలు 28 ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించింది, అవి ఇవ్వట్లేదు, అవి ఎత్తేసారు. దాన్ని అడిగేది ఎవరు? అడిగిన వాళ్ళేమో కేసులు, స్టేషన్లు ఇలా చేస్తారు. ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి సంక్షేమాన్ని డైరెక్ట్గా వాళ్ళు చేరువ చేస్తున్నాం అని చెప్తున్నారు కదండి, నిజంగానే జరుగుతుందండి? చేస్తున్నారు. ఇప్పుడు ఆ వాలంటరీ వ్యవస్థను అడిగితేనే వాళ్ళే చెప్తారు ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వడం అలా ఏం జరగట్లే. ఎంతమంది అంటే ఖాళీగా ఉన్న అప్పుడల్లా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు ఒక డీలర్ దగ్గర పెడితే. అలాంటివి లేకుండా ఇప్పుడు ఈ ఇంటింటికి పంపిస్తామని చెప్పారు కదా, అది మానేసి ప్రతి ఆడకూతురు వచ్చి రోడ్డు మీద క్యూలో నుంచొని తీసుకునే పరిస్థితి కల్పించింది వైసీపీ ప్రభుత్వం. ఈ ఇంటింటికి రేషన్ వల్ల ఉపయోగం ఉందని చాలామంది చెప్తున్నారు కదండి, మీ ఏరియాలో ఎలా ఉందండి? ఒపీనియన్ బాగానే ఉంది. ఇంటింటికి ఇస్తే అంటే ఇంక ఇంట్లోనే ఉండండి, మేము కదలకుండా తెచ్చిస్తాం అనే ధోరణితో చెప్పారు. మీకు అన్నీ మేలు చేస్తామని చెప్పారు. ఆ విధంగా అయితే కొనసాగట్లేదు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా లేదంటే 2024లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జనసేన, టీడీపీయా, వైసీపీయా? మ్యాక్సిమం ఏమనుకోవడం ప్రజెంట్ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒకప్పుడు గొప్ప సీఎం మన ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేవాళ్ళు. ఆయన ఒక జీతం కూడా ₹1 కూడా ఆశించకుండా పనిచేశారని గొప్పగా చెప్పేవాళ్ళు. అలాంటి చరిత్రను తిరగరాశాడు పవన్ కళ్యాణ్ గారు. మనం చెప్పుకోవచ్చు, ఒక సీఎం, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ కాకుండానే తన సొంత సంపాదన నుంచి తీసి ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. దాదాపు ఇప్పటికి 40 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. అలాంటి వ్యక్తిని మనం చెప్పుకోవచ్చు, చరిత్ర తిరగరాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే? అది అధిష్టాన నిర్ణయం, మనం చెప్పలేము. కలుస్తాయా లేదనేది అది సస్పెన్స్. మామూలుగా అయితే జనసేన పార్టీ కలిసి మీ అభిప్రాయం?